జీ తెలుగు డిబేట్ నా పేరు సందీప్. ఇక తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది. ఇవాళ జరిగే మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు చట్టపరంగా సాధ్యం కానందున పార్టీ పరంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. పాత పద్ధతిలోనే స్థానిక ఎన్నికలకు పార్టీ హైకమాండ్ ఓకే చెప్పిందని సమాచారం. ఇక మరోవైపు చట్టపరంగా 42% రిజర్వేషన్లు ఇవ్వాలని బీసీ జేఏసీ డిమాండ్ చేసింది. లేదంటే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామని హెచ్చరించింది. అటు విపక్షాలు బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ను కార్నర్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు, పార్టీ స్టాండ్ ఈ అంశాలపై ఇప్పుడు చర్చిద్దాం. చర్చలో మనతో పాటు పాల్గొంటున్నారు జయరాం గారు, అనలిస్ట్, అదేవిధంగా పల్లె రవికుమార్ గారు బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి చరణ్ కౌశిక్ గారు. ముందుగా జయరాం గారు, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్ లో అనేక అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల గురించి అందరూ చర్చించుకుంటున్న పరిస్థితి. నిజంగా స్థానిక సంస్థల ఎన్నికల గురించి అసలు పార్టీ ఏమనుకుంటుంది, అసలు పార్టీ స్టాండ్ ఏంటంటారు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, జీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు. అంటే జనరల్ గా ఎలక్షన్స్ అంటే ఊపని రాజకీయ నాయకులు అనుకోవడం తప్పేం కాదు. సో ప్రధానంగా నిన్నగాక మొన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గెలవడంతో కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం వచ్చేసింది. బహుశా ఆ ఉత్సాహం కంటిన్యూగా రాష్ట్రం మొత్తం కూడా అలానే ఉంటుంది. రాష్ట్రం మొత్తం కూడా ఇలానే మనం సీట్లు వస్తాయనే ఒకవేళ ఆశ కూడా పార్టీలకు ఉండడం సర్వసాధారణమే. బహుశా దాన్ని దృష్టిలో పెట్టుకొని, అంటే ఇప్పటి వరకు చెయ్యాలా వద్దా అని ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నది వాస్తవం. సో ఇప్పుడు ఉప ఎన్నిక గెలవగానే మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఇదే ఊపుంటుందనేది ఒక నమ్మకంతోనే బహుశా ఎలక్షన్లకు వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. సో దాన్ని వెళ్ళటం లోపల తప్పులేదు, కానీ అదే ఉంటుందా అనే దాన్ని ఒకసారి పునరాలోచించుకోవాలి. ఎందుకంటే ఒకవైపు క్యాండిడేట్ ప్రయారిటీ, లోకల్ ఎలక్షన్స్ అంటే డెఫినెట్ గా పార్టీల కంటే క్యాండిడేట్ ప్రయారిటీ ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ క్యాండిడేట్ ప్రయారిటీ ఉన్నా కూడా పరిస్థితులను అనుకూలించకుండా అది ఏ మేరకు ఉంటుంది, ఏ మేరకు మనకు పాసిబిలిటీ బెనిఫిట్స్ ఉంటాయి అనే విషయాన్ని ఒకసారి రాజకీయ పార్టీలు, ముఖ్యంగా పాలక పార్టీ అయిన ప్రధానంగా ఉన్న కాంగ్రెస్ కూడా ఆలోచించుకుంటే బాగుంటుంది. కాంగ్రెస్ మాత్రమే ఆలోచించుకుంటే బాగుంటుంది అనేది నా పర్సనల్ ఫీలింగ్. మరొక అంశం వచ్చేసి, ఈరోజు ఒక ఉప ఎన్నిక ఒక రాష్ట్రాన్ని శాసించలేదు. ఒక ఉప ఎన్నిక రాష్ట్రానికి మొత్తం సంబంధించింది కాదు. ఇది నేనన్నది కాదు, రేవంత్, సో కాంగ్రెస్ నాయకులు మొత్తంగా ఇదే మాట మాట్లాడారు. ఇది ఉప ఎన్నిక మాత్రమే, ఇది జూబ్లీస్ మాత్రమే పరిమితం, ఇది మేము రెఫరెండం గా తీసుకోవటం లేదు అనుకుంటూనే మేము రెఫరెండం అని చెప్పుకుంటున్నాం. కానీ జనం గారు, కానీ కర్ణాటకలో గెలిచిన తర్వాత ఆ ఉత్సాహంతో తెలంగాణలో కూడా గెలిచింది కదా పార్టీ. అంటే కర్ణాటకలో ఉన్న సార్వత్రిక ఎన్నికలు, కర్ణాటకలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు విత్ ఇన్ అదే కంటిన్యూషన్ లోపల వచ్చేసింది. అప్పుడు బీజేపీ నుంచి బండి సంజయ్ ని ప్రధానంగా ఆయన అధ్యక్ష పదవి నుంచి తీసివేయటము, ఒకందుకు బెనిఫిట్ అవ్వటము, అప్పటి వరకు నువ్వా నేనా పోటాపోటీగా ఉన్న బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో ఉన్న కొట్లాట కాస్త కాంగ్రెస్ కు అనుకూలించడం కొంతవరకు బెనిఫిట్. ఇవన్నీ మేము గమనిస్తూనే ఉన్నాం కదా మనందరికీ. మేమే కాదు, మీరే కాదు, ఈ రోజు ప్రజలు కూడా చాలా క్లియర్ గా గమనిస్తున్నారు. ఇప్పుడు మా ప్రజల కంటే గొప్ప అనలిస్టులు ఎవరు ఉండరు. మనమేమో టీవీలలో మాట్లాడుతాం, వాళ్ళు చెట్ల కింద కూర్చొని గంటల తరబడి చర్చలు పెడుతూ ఉంటారు. మనందరికంటే వాళ్ళే గొప్ప అనలిస్టులు, గొప్ప మేధావులు. సో ఇవన్నీ తెలిసినవే. అంటే ఇక్కడ కాంగ్రెస్ గెలవాలని కోరుకున్నది ఒక కొంతవరకు అది నెగిటివ్, అంటే విపరీతమైన నెగిటివ్ అనేది అప్పుడు పాలక పార్టీ మీద ఉండడం అనేది కాంగ్రెస్ కన్సిడర్ చేసింది. బీఆర్ఎస్ తో బీజేపీకి ఉన్న పొత్తు అని చెప్పడం, లేకపోతే కవితను అరెస్ట్ చేయకపోవడం, ఇదంతా కొంత కన్ఫ్యూజన్ లో ఉంది. అదే తప్పదా ఇదే అరెస్టు ఎంపీ ఎలక్షన్లకు ముందు కనుక కవితను అరెస్ట్ చేసినట్టు అయితే బీజేపీకి అది వేరుగా ఉండేది. అది బీజేపీ తప్పిదమందామా లేకపోతే చేతగంతనం అందామా అనేది దాన్ని మనం పక్కన పెట్టేస్తే, బీజేపీ దానికి ఉండే బెనిఫిట్ ను యూజ్ చేసుకోలేకపోయి తర్వాత అరెస్ట్ చేయగలిగారు. ఇది ఒక కవిత అరెస్ట్ అనేది ముఖ్యం కాదు, కానీ ఇక్కడ కవిత అరెస్ట్ తోని ఏం బట్టబయలైందంటే, సో బీజేపీకి మాకు ఏ బంధం లేదని చెప్పుకోవడం కోసం అరెస్ట్ చేసినట్టు తప్పితే కవిత తప్పు చేస్తే అరెస్ట్ చేసినట్టయితే ఏం లేదు. సో ఏ మాటకి ఆ మాట చెప్పాలంటే కవిత ఏదో తప్పు చేసింది మేము అరెస్ట్ చేసినది కాదు. సో మాకు మీకు ఏ సంబంధం లేదు అని చెప్పుకోవడం కోసం మాత్రం ఇదంతా పక్కన పెట్టేద్దాం. ఇది ఇప్పుడు అసందర్భం ఇదంతా. సో ఇక్కడ లోకల్ ఎలక్షన్స్ విషయానికి వచ్చినప్పుడు, లోకల్ ఎలక్షన్ లోపల క్యాండిడేట్ చాలా కీలకమైన వ్యక్తి. ఏ పార్టీకైనా క్యాండిడేట్, ఇది కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, క్యాండిడేట్ చాలా కీలకమైన వ్యక్తి.
అంటే ఆ గ్రౌండ్ రియాలిటీ వరకు వెళ్తే బీజేపీ కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా బీఆర్ఎస్ కు డిఫరెంట్ గా పాలక పార్టీగా 10 సంవత్సరాలనే ఆ ఫలాలను కింది స్థాయిలో పొందారు. ఈవెన్ దళిత బంధు కావచ్చు, రైతు బంధు కావచ్చు, లేకపోతే వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ కిట్ కావచ్చు, అనేక రకమైన తాయిలాలను ప్రజల దగ్గరికి చేర్చారు. అది స్ట్రైట్ గా వెళ్ళిపోయింది, అందులో వేరే కన్ఫ్యూజన్ కూడా ఏం లేదు. సో ఈవెన్ మేము చాలా సందర్భాల లోపల హాస్పిటల్ గురించి నేను ఎక్కువసేపు మాట్లాడలేదు. హాస్పిటల్లో ఎందుకంటే ఆ ఫెసిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి ఆ టైం లోపల. ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి. అప్పుడు సర్జరీస్ కానీ డాక్టర్లు కానీ ఎక్కడ ఏ డాక్టర్ని పెడితే బాగుంటుంది అనే విషయాన్ని చాలా స్పష్టంగా హరీష్ రావు గారు కావచ్చు, ఈటల రాజేందర్ గారు కావచ్చు, ఈవెన్ కేసీఆర్ గారి దగ్గర కూడా కొన్ని రోజులు హెల్త్ మినిస్టర్ ఉంది అప్పుడు కావచ్చు, నేను చాలా సందర్భాల లోపల అభినందించాను. ఎందుకంటే నేను అప్పుడు ప్రభుత్వానికి కొంత ఇబ్బందులు ఉన్నా కూడా హాస్పిటల్ విషయానికి వస్తే కొంత వాళ్ళు పర్ఫెక్ట్ గా పనిచేస్తారు. అంటే హాస్పిటల్ విషయంలో అంటే ఆ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం ఉంది అంటున్నారా? అదే చెప్తున్నా అవును. కానీ ఆ రోజు ఉన్న హాస్పిటల్ ఇండస్ట్రీ కాస్త హాస్పిటాలిటీలో ఉండే రోగుల విషయాలు కానీ మరి ఈ రోజు ఎందుకు లేదు? ఈ రోజు ఎందుకు సర్జరీ జరుగుతలేవు? ఈ రోజు అత్యున్నతమ చదువులు చదివిన డాక్టర్లు వచ్చేసేమో పెరిఫరీలో ఉన్నారు. అక్కడ పెరిఫరీలో ఉన్న అక్కడ హాస్పిటల్లో ఫెసిలిటీస్ లేవు, అక్కడ రోగులు ఉండరు. ఆ రోగులంతా వచ్చి మళ్ళీ ఉస్మానియా, గాంధీ హాస్పిటల్కి వస్తారు. ఇక్కడ హాస్పిటల్ ఉన్నది, ఎక్స్పర్ట్ డాక్టర్స్ లేరు. ఒక డిపార్ట్మెంట్ లో ఒక ప్రొఫెసర్ ఉండడం బాధాకర విషయం. అప్పుడు ఒక డిపార్ట్మెంట్ లోపల 5 యూనిట్లు ఉంటే 5 ప్రొఫెసర్లు ఉండేవాళ్ళు. మరి ఎందుకు ఇంత డిఫరెన్స్ వచ్చింది? దీన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి పాలకులు. అంటే ఇది నిరుపేదలు వెళ్లాల్సిన హాస్పిటల్ ఇంత ఘోరంగా నిరుపేదలు అవమానించినట్ట, లేకపోతే హాస్పిటల్ని దెబ్బతీసినట్ట, లేకపోతే బయట కార్పొరేటివ్ ఇన్స్టిట్యూషన్స్ ను బతికించడం కోసమా అనే దాన్ని ఒకసారి ఆలోచించుకోమని నేను ఒక సజెషన్ ఇస్తున్నాను. మరొక ఎందుకంటే ఇది పల్లెటూర్లలో దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. విద్యా అవకాశాలకు వస్తే ఈ రోజు వరకు కూడా డిగ్రీలు పూర్తి చేసి పట్టాలు చేతికి తీసుకోకుండా ఆ డిగ్రీలను ఆ ప్రైవేట్ కాలేజీలోనే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు డిగ్రీ తీసుకొచ్చుకోలేరు, పీజీకి వెళ్ళలేరు, ఉద్యోగం చేయలేరు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే మీరు డబ్బులు కట్టండి, మీ డిగ్రీ సర్టిఫికేట్ తీసుకోపోండి అని చెప్తున్నారు. మరి ఫీజు రియంబర్స్మెంట్ విషయం లోపల ఆ నిరుపేద బిడ్డలే కదా, పల్లెటూరు నుంచి వచ్చిన నిరుపేద బిడ్డలే. ఎందుకంటే నేను అదే పల్లెటూరు నుంచి వచ్చాను. ఆ బాధ ఏందో నాకు తెలుసు. ఈవెన్ నేను ఎంబీబీఎస్ చదువుతున్నప్పటి నుంచి మొదలుకుంటే పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినంత వరకు, అమెరికా పోయేంత వరకు కూడా ఆ బాధ నాకు చాలా పర్ఫెక్ట్ గా తెలుసు, ఆ ఇబ్బందులు ఏముంటాయి అన్న విషయాన్ని. కానీ ఈ రోజు ఆ ఇబ్బందులు ప్రతి పల్లెటూరు బిడ్డ పడుతూనే ఉంటారు. అంటే ఇది ఏ విషయానికి వస్తే ఈ 2 సెక్టార్స్ ని పూర్తిగా నెగ్లెక్ట్ చేసింది ప్రభుత్వం. దీన్ని నెగ్లెక్ట్ చేసిన తర్వాత దీని ఇంపాక్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఇక ఆల్కహాల్ విషయానికి వస్తే ఒక మాటలో ఆల్కహాల్ విషయానికి వస్తే బిఫోర్ మనకు తెలంగాణ రాకముందుకు 14,000 కోట్లు మాత్రమే ఆల్కహాల్ మీద ఉన్న ఆదాయం 2014 వరకు. 2014 నుంచి 2023 వరకు 45,000 ఇన్కమ్. అదే చాలా ఎక్కువ అయిపోయింది. విపరీతమైన తాగుబోతులు అనుకున్నాం, కానీ ఈ రోజు 75,000 ఇన్కమ్ 2 సంవత్సరాలలో పెరిగింది. అంటే ఎంత భయంకరంగా ఆల్కహాల్ ని మనం అమ్ముతున్నామో, దానివల్ల గ్రామానికి ఒక్కరు అంటే 12,700 గ్రామ పంచాయతీలు ఉంటే ఆ గ్రామ పంచాయతీలలో ప్రతి నెలకు గ్రామానికి ఒక్కరు ఆల్కహాల్తో చనిపోతున్నారు. అది యాక్సిడెంట్ ద్వారానా లేకపోతే ఇతర కారణాలు ఏవైనా కూడా దాని మూల కారణం తీసినట్టు మాత్రం ఆల్కహాలే. అంటే నెలకు 12,700 మంది చచ్చిపోతున్నారంటే దాన్ని ప్రభుత్వము ఏ విధంగా దాన్ని రికవరీ చేస్తుంది? ఆ కుటుంబాలు ఈరోజు యంగ్ విడోస్ గా రాష్ట్రంలో ఉండిపోతున్నారు. అది కూడా ఏంటంటే కింది స్థాయి కుటుంబాల నుంచి, పూర్ కుటుంబాల నుంచి, అది కులాల మతాలకు సంబంధం లేదు. అంటే ప్రతి ఒక నిరుపేద కుటుంబం నుంచి, కష్టపడే కుటుంబం నుంచి ఆ ఇంటి పెద్ద చనిపోతే ఆ కుటుంబం ఏమైపోవాలి? వీళ్ళకి ఆదాయమే వనరుగా పెట్టుకుంటే ఈరోజు ఇళ్లలో నుంచి మొగోళ్ళు నాశనం మొత్తము పూర్తిగా నిర్వీర్యమైపోవడానికి ఇది ఒక పెద్ద కారణము. దీని ఎఫెక్ట్ డెఫినెట్ గా ఈ ఎలక్షన్ మీద ఉంటుంది. రైట్ మనతో పాటు బీజేపీ నుంచి రవికుమార్ గారు జాయిన్ అయ్యారు. రవికుమార్ గారు, చరణ్ కౌశిక్ గారు నేను మీద మాట్లాడతాను, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మీ దగ్గరికి వచ్చే ముందు ఒకసారి రవికుమార్ గారి దగ్గరికి వెళ్దాం. రవికుమార్ గారు గుడ్ మార్నింగ్. మొత్తం మీద రవికుమార్ గారు, ఈరోజు కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? గుడ్ మార్నింగ్ సందీప్ గారు. మీకు జర్నలిస్ట్ వీక్షకులకు ప్యానల్ ఉన్నటువంటి మిత్రులు
జయరాం గారికి, రవికుమార్ గారికి, చరణ్ కౌశిక్ గారికి అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఒకటే అండి, ఈరోజు మీరు అడిగినటువంటి దాన్ని ఈరోజు స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పిస్తామని చెప్పి ఎన్నికల హామీ ఇచ్చింది కామారెడ్డిలో. దానికి సంబంధించినటువంటిది ప్రాసెస్ జరిగింది. చేయాల్సిన పని తప్ప మిగతా అన్ని పనులు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. దానికి బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చింది. అసెంబ్లీలో బిల్లు పెట్టినా మద్దతు ఇచ్చినా, మేము ఏం చేసిన మద్దతు ఇచ్చినా ఇష్టం. మేము ఏం చెప్తున్నామంటే ఇది 9th షెడ్యూల్లో డే 1 నుంచి చెప్తున్నాం. మేము ఇవాళ కాదు, ఏదో మళ్ళీ వాళ్ళ రాజకీయం కోసమో దేనికోసమో డే 1 నుంచి మేము చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దీనికి ఉన్నటువంటి సాంకేతిక న్యాయపరమైన సమస్యల నేపథ్యంలో ఇది 9th షెడ్యూల్ పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో చేరిస్తే తప్ప నిలబడదు అని చెప్పేసి మేము చెప్పినాం. దానికి ఏం చేయాలో కూడా చెప్పినాం. కానీ ఆ పని తప్ప ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నీ చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఎక్కడ చేయాలంటే అది పార్లమెంట్లో చేయాలి. మేము పార్లమెంట్లో చేయాలి కాబట్టి దాన్ని అన్ని పక్షాలని, అన్ని పార్టీలని, సంఘాలని, దానికి సంబంధించినటువంటి బీసీ సంఘాలు, బీసీ మేధావులు అందరితోటి ముందు ఒక సమావేశం, ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ఒక సమావేశం ఏర్పాటు చేసి ఒక రోడ్ మ్యాప్ ఒక రోడ్ మ్యాప్ రూపొందించుకొని, రోడ్ మ్యాప్ అంటే కార్యాచరణ రూపొందించుకొని అందరిని తీసుకుని అదే ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ప్రధానమంత్రి గారి దగ్గరికి పోదాము అని చెప్పేసి చెప్పినాం. దానికి ఇక ఎన్ని వెటకారాలు మాట్లాడాలో, ఎన్ని క్రాంతి రవికుమార్ గారు, మీ దగ్గర సిగ్నల్ ప్రాబ్లం ఉంది, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రైట్, రవికుమార్ గారు గుడ్ మార్నింగ్. శంకరరావు రవికుమార్ గారు. గుడ్ మార్నింగ్. కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నది, ఇద్దరు రవికుమార్ ఉండేసరికి మాకు కూడా కన్ఫ్యూజన్ ఉంది కొంచెం. సందీప్ గారు, రవికుమార్ గారు, మీది కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉంది, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఇప్పుడు సందీప్ గారు ఒక్క మాట వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది. సందీప్ గారు తీసుకుపోమని అక్కడ చెప్తే ఆ ప్రయత్నం చేస్తారు. ఇప్పటికైనా ఖచ్చితంగా అది ఒక్కటే పరిష్కారం. దానివల్ల ఏమైందంటే తమిళనాడు చేసుకున్నది మనకి ఇక్కడ ఒక ఇక్కడ మనకు ఒక స్థానిక సంస్థలే కాదు, ఇప్పుడు మనం రూపొందించుకున్నటువంటి బిల్లులలో స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగ అవకాశాల్లో కూడా 42% రిజర్వేషన్స్ ఉన్నాయి. దానికోసమైనా కూడా రాజ్యాంగ సవరణ జరగాల. స్థానిక సంస్థలు అంటేనేమో సరే, మీరు ఇప్పుడు కొత్తగా ఏమంటున్నారంటే ఒక రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా 23% చట్టబద్ధంగా ఇచ్చి ఇంకో 20% పార్టీ పరంగా ఇస్తాం రిమైనింగ్ అని చెప్పేసి అంటున్నారు. మిగతా వాళ్ళు కూడా వాళ్ళని చెప్పి సరే, దానికి ఎవరం వ్యతిరేకం కాదు, ఖచ్చితంగా ఇస్తాం. కానీ దాని వల్ల ఉపయోగం ఉండదు, అది కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఒక దగ్గర ఉండే స్థానిక రాజకీయాల నేపథ్యంలో అది మళ్ళీ 23%కి పరిమితం అయితే రాజకీయాల కోసమే. అయితే విద్యా ఉద్యోగం వల్ల మాత్రం అది సాధ్యం కాదు కదా. దానికోసమైనా రాజ్యాంగ సవరణ చేసుకోవాలి కదా, దానికోసమైనా 9th షెడ్యూల్లో చేర్చాలి కదా. కాబట్టి ఇవాళ ఇప్పటికైనా బేసిజానికి పోకుండా, ఎందుకంటే మేము ఒక బీసీ బిడ్డలం, ఆ వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం, మాకు 70 ఏళ్లుగా తనలాట ఉన్నది. దానికి పరిష్కారంగా ఇవాళ ఎవరు ప్రయత్నం చేస్తున్నా కూడా సహకరిస్తామని చెప్పినాం. మా పార్టీని కూడా మేము ఒప్పించుకున్నాం. మా పార్టీ కూడా సంపూర్ణంగా మద్దతు ఇచ్చింది, ఇస్తుందని చెప్పింది. రవికుమార్ గారు, అంటే చట్టబద్ధంగా ఇది చట్టబద్ధంగా అమలు కానందున అంటే పార్టీ పరంగా ఇస్తే మీ పార్టీకి ఏమైనా అభ్యంతరం ఉందా? మాకు అభ్యంతరం లేదని చెప్పాను కదా. మేము దానికి ఎవరికి అభ్యంతరం లేదు. కానీ దానివల్ల ఏ స్పిరిట్ అయితే 42% రిజర్వేషన్లో బీసీలకు దక్కాలన్నటువంటి ఏ స్పిరిట్ తోటి అయితే, ఏ సంకల్పంతో అయితే 42% చట్టబద్ధత అని చెప్తున్నామో అది సాధ్యం కాదు. ఎందుకంటే ఒక పార్టీ ఒక ఊర్లో బీసీకి ఇవ్వచ్చు, ఇంకో పార్టీ ఇంకో ఊర్లో బీసీ ఇవ్వచ్చు. కానీ అంతిమంగా ఏమైందంటే ఒక బీసీ అభ్యర్థి మీద ఇంకో బలమైనటువంటి ఆర్థికంగానో రాజకీయంగానో బలమైన అభ్యర్థి అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ఆటోమేటిక్ ఓడిపోతాడు. అక్కడ రిజర్వేషన్ అంటే అర్థమైందంటే రిజర్వేషన్లు ఎందుకు రిజర్వేషన్లు కల్పించడం ఉద్దేశం ఏంటంటే ఒక బలహీనమైనటువంటి అభ్యర్థిని
ఓ బలమైన అభ్యర్థితో పోటీ పడకుండా బలహీనమైన ఒక వర్గానికి సంబంధించి ఆ వర్గాలకు సంబంధించిన వాళ్ళు పోటీ పడటం వల్ల ఆ వర్గంలో నుంచి ఎవరో ఒకరు ప్రాతినిధ్యం వహిస్తారు, గెలుస్తారు అనేటువంటిదే రిజర్వేషన్ ఉద్దేశం. కానీ రాజకీయంగా ఇవ్వటం వల్ల మీ పార్టీ ప్రయారిటీ ఒకటి ఉంటుంది, నా పార్టీ ప్రయారిటీ ఒకటి ఉంటుంది. బీజేపీ ఒక మండలంలో ఇవ్వచ్చు, కాంగ్రెస్ ఒక మండలంలో ఇవ్వచ్చు, టీఆర్ఎస్ ఒక మండలంలో ఇవ్వచ్చు. అన్ని పార్టీలు ఒకటే దగ్గర ఒకే వర్గానికి ఇవ్వాలని లేదు రిజర్వేషన్లకు. ఎప్పుడైతే రాజకీయంగా అనుకున్నప్పుడు అదే రిజర్వేషన్లు మనం ఓకే రవికుమార్ గారు, మీ దగ్గర కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉంది, మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. రైట్ శంకరరావు రవికుమార్ గారు, నమస్తే నమస్తే. మొత్తం మీద 42% రిజర్వేషన్లకు సంబంధించి మీరు మద్దతు ఇచ్చారు, అటు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది, అంతా చకచక జరిగిపోయింది. కాకపోతే కేంద్రంలో మీ పార్టీ 42% సంబంధించి దానికి సపోర్ట్ ఇవ్వట్లేదు, నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అని ఈ యొక్క ముద్ర మీ పార్టీపై ఉంది. దీనికి ఏం సమాధానం చెప్తారు? ముందుగా మీకు ప్రేక్షకులకి ప్యానల్ ఉన్న మిత్రులందరికీ కూడా నమస్తే. ఇప్పుడు ఆ వ్యాఖ్య చేస్తుంది ఎవరు సపోర్ట్ చేయట్లేదని చెప్తున్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి ఆలోచించుకోవాలి. చూడండి యువ గారు, ఇప్పుడు సందీప్ గారు, ఈ దేశంలో 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 నుంచి 1967 వరకు ఏకఛత్రాధిపత్యంగా పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ, అంటే 47 నుంచి 64 వరకు నెహ్రూ గారు పాలించారు. 64లో ఇందిరాగాంధీ గారు వచ్చిన తర్వాత ఆవిడ పాలించినప్పుడు, అప్పుడు ఎన్నికలు జరిగినప్పుడు, అంటే దాదాపు 20 ఏళ్ళు అసలు ఎవరు మాట్లాడింది లేదు. ఇంకా ఏ రాష్ట్రంలో కూడా వేరే పార్టీ అధికారంలో లేదు. కేవలం కాంగ్రెస్ తప్ప, దేశం మొత్తాన్ని కాంగ్రెస్ తప్ప ఏ పార్టీ పాలించలేదు. 64లో అనుకుంటా ఒక 4-5 రాష్ట్రాల్లో వేరే పార్టీలు అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడు గొడవలు మొదలైన, అంటే అప్పుడు రాష్ట్రాలు కొంచెం తమకు కావాల్సినట్టుగా డిమాండ్లు చేయడం ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 100 సార్లు ఈ యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ని తమకు కావాల్సినట్టుగా మార్చుకున్నది పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఎమర్జెన్సీ విధించింది కూడా కాంగ్రెస్ పార్టీయే. 356 ఇప్పుడు రాష్ట్రాలకు అధికారం ఏదైతే గవర్నర్ల పైన ఏదైతే అధికారం ఉంటుందో 356 ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఆ 356 ఆర్టికల్ ని 100కు పైగా 100కి పైగా ఎక్కువ సార్లు దుర్వినియోగం చేసింది కూడా ఈ కాంగ్రెస్ పార్టీయే. ఇన్ని చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అంటే మా పైన మా ఆరోపణలు చేసేది. ఒక్కసారి ముందు వాళ్ళ వెనక అంటే గురువింద గింజ వెనుక కింద ఉన్న నలుపు వాళ్ళకి కనిపిస్తుందంటారు, వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళు ఒకసారి వెనక వెళ్ళి ఆలోచించుకోవాలి. మీరు రాష్ట్రంలో సపోర్ట్ ఇస్తున్నారు, కేంద్రానికి వచ్చేసరికి అక్కడ సపోర్ట్ ఇవ్వట్లేదు, కనీసం అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అనే విమర్శలు ఉన్నాయి కదా. తప్పు, చాలా తప్పు. చూడండి, 2023 డిసెంబర్లో రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 24 మార్చిలో మోడీ గారు హైదరాబాద్కు వచ్చి దాదాపు 50-60 వేల కోట్ల రూపాయల పనులు, డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇక్కడ శంకుస్థాపన చేసినారు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ సభలో మాట్లాడినటువంటి మాట, ఆప్ హమారే బడే భాయ్ అని చెప్పేసి, మీ సహకారం ఎప్పటికీ ఉండాలని చెప్పేసి మాట్లాడేటువంటి వ్యక్తి. సహకారం అట్లనే కంటిన్యూ అవుతుంది. వీళ్ళు అడిగినటువంటి ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ని కేంద్రం సానుకూలంగా స్పందించి, కేంద్రం ప్రతి ఒక్క ప్రాజెక్టు పైన నిధులు కేటాయించి ఖర్చు చేసుకోమని చెప్పింది. ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళినా కూడా ఆ ఢిల్లీలో ఉన్నటువంటి మంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి అందరూ కూడా అపాయింట్మెంట్ ఇచ్చి ఆయన సాధారణంగా స్వాగతించి ఆయన యొక్క ఏదైతే డెవలప్మెంట్ సంబంధించింది కావచ్చు, వేరే సంబంధించి వాటి అన్నిటిని కూడా సునిశ్చితంగా పరిశీలించి విన్న పార్టీ అండి మాది. అంతకుముందు కాంగ్రెస్ చరిత్ర చూసుకోండి, ఎప్పుడైనా విన్నారంట అట్లా? ఎప్పుడైనా వేరే పార్టీల రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు ఇట్లా విన్నారా? ఇన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చారా? లేదు. మీరు చరిత్ర ఒక్కసారి చూసుకోండి. నేనేమంటున్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ రాష్ట్రంలో ఏదైతే ప్రాజెక్టులు చేపడు, అది RRR కావచ్చు, రైల్వేకి సంబంధించింది కావచ్చు, పవర్ ప్రాజెక్టులకు సంబంధించింది కావచ్చు, గ్రామీణ రోడ్లకు సంబంధించింది కావచ్చు, పథకాలకు సంబంధించింది కావచ్చు, ప్రతి ఒక్కటి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి దానికి కావాల్సిన నిధులను విడుదల చేస్తూనే ఉన్నది. కాకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దారి తప్పి తన రాజకీయ అవసరాల కోసం, మళ్ళీ నేను చెప్తున్నాను, తన రాజకీయ అవసరాల కోసము కేంద్ర ప్రభుత్వం పైన అభాండాలు వేసే పని పెట్టుకున్నారు. కేంద్ర మంత్రులు ముఖ్యంగా మా కిషన్ రెడ్డి గారి పైన అభాండాలు వేసే పని పెట్టుకున్నారు. నేను ఒక విషయం అడుగుతున్నానండి, నేను 24లోనే, అంటే ఎంపీ ఎలక్షన్స్ కి ముందే 56,000 కోట్ల రూపాయలు కేటాయించినటువంటి కేంద్ర ప్రభుత్వం అంతకుముందు ఎవరికి కూడా అంత డబ్బు కేటాయించలేదు, ఏ రాష్ట్రానికి కూడా అంత డబ్బు కేటాయించలేదు. కేవలం తెలంగాణకి 56,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇచ్చి
దాని తర్వాత ఇప్పటికీ దాదాపు ఒక 34,000 కోట్ల రూపాయల పనులు మళ్ళీ కొత్తగా కేటాయించి ఇన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తా ఉంటే ఎవరు అడ్డుపడుతున్నారు, ఏదో అడ్డుపడుతున్నారు అని చెప్పేసి మాట్లాడడం రాజకీయంగా తను ఏదైతే సాధించాలనుకుంటున్నాడో ఆ విధంగా సాధించడానికి కేంద్రాన్ని ఏదో బద్నాం చేసే విధంగా తను రాజకీయ చతురతను చూపిస్తున్నారే గాని ఎక్కడ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి విషయాలు ఎక్కడ నిజం లేదు. నేను ఇంకొక విషయం కూడా చెప్తాను. బీసీ రిజర్వేషన్ విషయానికి కోసం బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ. కామారెడ్డిలో డిక్లరేషన్ పెట్టినప్పుడు 6 నెలల్లో కేవలం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కులగణన చేసి ఒక సంవత్సరం లోపు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి పార్టీ. మరి అలా చెప్పినప్పుడు 6 నెలల్లోనే వీళ్ళు తన కార్యాచరణ మొదలు పెట్టినారా? కులగణన చేయడం మొదలు పెట్టారా? అరే మీరే టైం తీసుకున్నారు, మీరే సమయం తీసుకున్నారు, మీరే 1-2 సంవత్సరాలు సమయం వేస్ట్ చేసినప్పుడు మీరు కేంద్రం మెడ పైన మేము కత్తి పెట్టి వెంటనే కావాలంటే అది సాధ్యమయ్యే పనేనా? ఆలోచించండి ఒక్కసారి. మీకే సాధ్యం కాలేదు. మీరు అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో మీ హామీ అయితే చెప్పినారో 6 నెలల్లోనే కులగణన స్టార్ట్ చేస్తాం, సంవత్సరం లోపే రిజర్వేషన్ ఇస్తామన్నప్పుడు మీకే సాధ్యం కాలేదే. ఇప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం ఏదైనా విషయాన్ని, అంటే రిజర్వేషన్ అనే విషయం సున్నితమైన అంశము, ఈ అంశాన్ని అన్ని రాష్ట్రాల యొక్క కోణంలో ఆలోచించాల్సినటువంటి అంశము, అన్ని రాష్ట్రాల కోణంలో ఆలోచిస్తున్నప్పుడు కేంద్రానికి ఎంత ఇబ్బందిగా ఉంటుంది, ఎన్ని కోణాల్లో ఆలోచించాల్సి ఉంటుంది, ఎన్ని రాష్ట్రాల్లో ఈ యొక్క పరిస్థితిని చూడాల్సి ఉంటుంది, ఎంత సమయం పడుతుందనే కనీస ఇంకిత జ్ఞానం లేదండి కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో. మాట్లాడతారండి వెంటనే కావాలంటే మీరేం చేసారు? మీరు 6 నెలల సంవత్సరం లోపే చేయాలి, మరి ఎందుకు చేయలేకపోయారు మీరు? మరి నేను అదే అంటున్నా. ఇప్పుడు ఏదైనా కానీ మీరు రాజకీయ అవసరాల కోసం వాడుకోవడం కాదు. బీసీ రిజర్వేషన్ అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ. బీసీలకు న్యాయం జరగాలి, న్యాయం జరగాలి కాబట్టి అప్పటికీ కూడా మా కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే జనగణనలో కులగణన తప్పకుండా చేస్తామని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. దాని ద్వారా బీసీలకు మేలు జరిగే విధంగా ఎక్కడ కూడా మళ్ళీ రేపు పొద్దున ఎక్కడ కూడా ఎటువంటి అభ్యంతరాలు కానీ ఎటువంటి ఆటంకాలు కానీ రాకుండా చూసే పనిని కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో తీసుకున్నానండి. రాజకీయాల కోసం వాడుకోవట్లేదు కదా. రవి గారు మళ్ళీ మీతో మాట్లాడతాం. చరణ్ కౌశిక్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మొత్తం మీద మీరు గెలిచిన తర్వాత ఎక్కడ ఉప ఎన్నికలు వచ్చినా అక్కడ పాగా వేస్తున్నారు. అంటే కంటోన్మెంట్ చూసుకున్నాం, శ్రీ గణేష్ గారిని గెలిపించుకున్నారు, ఇప్పుడు ఇక్కడ నవీన్ యాదవ్ గారిని గెలిపించుకున్నారు. మొత్తం మీద ఎక్కడైనా మీకు ఎవరు సాటి లేరన్న విధంగా నడిపించుకుంటూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ స్థానిక సంస్థలకి అదేవిధంగా ఉప ఎన్నికకి సంబంధం లేదు, దాందే. ఇక్కడ స్థానిక సంస్థల్లో కొంతమేర పల్లెల్లో వ్యతిరేకత ఉంది. దాన్ని కొంచెం మీరు దాన్ని చూడాలి, దాన్ని క్యాచ్ చేసుకోవాలి. 6 గ్యారెంటీలు ఎక్కడ కూడా అమలు అవ్వట్లేదు. కొంతమేర పల్లెల్లో విమర్శ ఉన్నట్టు చాలా మంది చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా దాన్ని మీరు తీసుకుంటారా? అంటే పల్లెల్లో విమర్శ ఉందని మీరు తీసుకుంటున్నారా? సార్, పల్లెల్లో ఎందుకు వ్యతిరేకత ఉంటుంది? పల్లెల్లో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కొంత రాకపోవడంతో ప్రధానంగా ఇబ్బంది అవుతా ఉంది. పల్లెలో కూడా ఇందిరమ్మ ఇల్లు గతంలో 10 సంవత్సరాల కాలం పాటు ఎక్కడ ఇండ్లు ఇవ్వలే కదా. ఇండ్లు సంబంధించినటువంటి ఇంకొక 2 నెలలు మొత్తం పూర్తి స్థాయిలో పూర్తి అవుతా ఉంది. ప్రతి నియోజకవర్గానికి 3,000 మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల పైచిలకు ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ శాంక్షన్ చేసిరు. దాదాపు 50% కూడా కంప్లీట్ దశకు చేరుకున్నాయి. ఖచ్చితంగా ఇంకో 2 నెలల్లో పూర్తిగా వస్తా ఉంది. అదే కాకుండా ఇప్పుడు డిసెంబర్ లో పెట్టకపోతే మరింత లేట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే స్థానిక ఎన్నికల నిర్వహణ పంచాయతీ అధికారుల నివేదిక ప్రకారం జనవరి 25 నుంచి మేడారం జాతర ప్రారంభమవుతోంది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు ఉన్నాయి. ఆ తర్వాత ఏప్రిల్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి. కాబట్టి మరి ఏ విధంగా ముందుకు పోతే బాగుంటది? ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటున్నారు తప్ప అసలు హామీల మీద మీరు శ్రద్ధ పెట్టట్లేదు అనే విమర్శలకు సమాధానం ఎవరు తప్పిస్తా? కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ఎలక్షన్ల సందర్భం మాత్రమే రాజకీయం చేస్తే మిగతా సందర్భాల్లో రాష్ట్ర ప్రయాణాన్ని ముఖ్యమని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. కాబట్టి వచ్చిన తక్షణమే కేబినెట్ లో తీర్మానం చేసి కులగణన సంబంధించి ప్రక్రియ ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏదో వచ్చి ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతాయి. డిసెంబర్ 3వ తారీఖు 2 సంవత్సరాలు అవుతుంది. ఇవాళ ఒక్కరోజే ప్రారంభించింది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తక్షణమే 2 సంవత్సరాలు అవుతా ఉంది. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసిరు, కేబినెట్ లో చర్చించారు, 2వ అవకాశం ఇచ్చారు. అదే కాకుండా అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిరు, కేంద్ర ప్రభుత్వాన్ని పంపిరు. ఇదేదో చాలా పెద్ద కానీ 42% రిజర్వేషన్లు చట్టపరంగా అమలు కాదని తెలిసే మీరు హామీ ఇచ్చారనే విమర్శ కూడా ఉంది కదా
సార్ ఏది కూడా కేంద్రంలో ప్రభుత్వం ఉంటది. కేంద్ర ప్రభుత్వం మరి ఏం చేస్తారు? రాష్ట్రంలో మీరు మద్దతు ఇచ్చి కేంద్రంలో కూడా పనిచేయాలి కదా. రాష్ట్రానికి వచ్చినప్పుడు ఒక మాట, కేంద్రానికి ఒక మాట మాట్లాడేది భారతీయ జనతా పార్టీ మేము కాదు కదా. అంటే వాళ్ళు ఏదైనా మాట్లాడతారు అన్నట్టు. అడావిడి కాంగ్రెస్ పార్టీ చేసింది, మీకు బాధ్యత లేదా? మరి మీరు కేంద్రంలో ప్రభుత్వంలో లేరా? మీకు బాధ్యత లేదా? మీరు బీసీ ప్రధానమంత్రి మధ్యలో ఆపాలి సార్. దయచేసి మీరు ఆపు సార్. దయచేసి మరి మద్దతు ఎందుకు ఇచ్చినావు మరి అసెంబ్లీలో? బ్రదర్ రవి గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం అంటే దయచేసి ఇట్లా మధ్యలో వచ్చి ఇంటరప్ట్ చేసి మళ్ళీ బాగుంటుంది చెప్తున్నాను. మీరు మాట్లాడుతున్న కూర్చోవాలి కూర్చున్నాం మేము. రవి గారు ఒక్క నిమిషం రవి గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. రవి గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. చరణ్ కౌశిక్ గారు మీరు మాట్లాడండి ఒక నిమిషం. రవి గారు ఒక్క నిమిషం. ఒక్క నిమిషం రవి గారు. చరణ్ కౌశిక్ గారు మీరు మాట్లాడండి దయచేసి మీరు మాట్లాడండి. చరణ్ కౌశిక్ గారు మాట్లాడండి. చెప్పండి మాట్లాడండి. చరణ్ కౌశిక్ గారు మాట్లాడండి. దయచేసి మధ్యలో వచ్చి ఇంటరప్ట్ చేస్తే మాత్రం ఊపుకునే ప్రసక్తి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు జయరాజ్ గారు మాట్లాడుతున్నా, ఎనలిస్ట్ గారు రవికుమార్ గారు మాట్లాడుతున్నా, పల్లె రవికుమార్ మాట్లాడుతుంటే మేము పిచ్చోలా కనపడుతున్నాం. మాట్లాడండి చరణ్ కౌశిక్ గారు మాట్లాడండి. చరణ్ కౌశిక్ గారు మీరు మాట్లాడండి. రవి గారు ఒక్క నిమిషం. ఓకే రవి గారు ఒక్క నిమిషం. చరణ్ కౌశిక్ గారు ఓకే చరణ్ కౌశిక్ గారు మీరు మాట్లాడండి. హలో యాంకర్ గారు దయచేసి ఇట్లాంటి వాళ్ళు కంట్రోల్ చేయాలి మీరంతా. మీరు మాట్లాడండి. దయచేసి మేమేమంటున్నాం, రాష్ట్రంలో మద్దతు ఇచ్చినాం, మరి ఎందుకు మద్దతు ఇచ్చారు? మరి మేమే మాట ఇచ్చాం కదా, మరి మద్దతు ఇవ్వకుండా అయిపోయింది కదా. ఇప్పుడు చేయరు మరి ప్రెస్ నోట్ రిలీజ్ చేయరు. మేము మద్దతు సవరించుకుని అయిపోదు కదా, మేము చూసుకుంటాం కదా. ఏంది మీరు చేసేది అంటే భారతీయ జనతా పార్టీ ఓట్ల కోసం. కానీ మీరు జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారు. జంతర్ మంతర్ ధర్నా చేయకుండా మీరు పార్లమెంట్ లో తీర్మానం చేయాలనేది ఒక కాంగ్రెస్ పార్టీగా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రతి ప్రక్రియ పూర్తయింది. కేంద్రంలో ఉన్నటువంటి ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు కూడా ప్రారంభంగా పోతా ఉన్నాయి. ఖచ్చితంగా ఇండియా కూటమి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ దాని మీద ఏ నిర్ణయం తీసుకొని చూడాలా. ఈ రోజు ప్రధానంగా కేబినెట్ లో ఏంటంటే గిగ్ వర్కర్ల సంబంధించి కావచ్చు, లోకల్ బాడీ సంబంధించి కావచ్చు, అదే కాకుండా అందశ్రీ గారు చనిపోయారు, వాళ్ళ స్మృతివనం కావచ్చు, వాళ్ళ కుమారుడికి జాబ్ కావచ్చు, ఇవన్నిటిపై చాలా చర్చ జరుగుతూ ఉంది. అరే తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆనాడు కేశ గారు తెలంగాణ ఉద్యమకారు కావచ్చు, కవులు కళాకారులు చనిపోయి ఈనాడు ఇట్లా కనీసం పరామర్శించిన పాపాన్ని కూడా ఆనాడు పోలేదు. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఏ లక్ష్యాల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నామో, తెలంగాణ ఆకాంక్ష కోసం ఎవరైతే పనిచేసినటువంటి ఉద్యమకారులు చనిపోయినప్పుడు కావచ్చు, వారు గౌరవించుకునే సంప్రదాయంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతాం. దానిలో భాగంగా అందశ్రీ గారి కుటుంబాన్ని నిన్ననే, అదేవిధంగా సీఎం కుటుంబ సభ్యులు నిన్ననే పరామర్శించారు. ఈ రోజు కేబినెట్ లో వారి కుమారుడికి జాబ్ కావచ్చు, వారి సంబంధించిన శృతివనం కావచ్చు, వారి పేరు మీద ఏ విధంగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తే ఇంకా భవిష్యత్ తరాలను వారు గుర్తు పెట్టుకుంటారు అని చెప్పి దానిలో భాగంగా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే దానిలో భాగంగా ముఖ్యమంత్రి గారు అందశ్రీ గారు చనిపోయినప్పుడు వారి అంతిమయాత్రలో భాగస్వామ్యం అక్కడ స్థానిక సంస్థల గురించి మాట్లాడుకుందాం. మేము ఎలక్షన్ల సందర్భం మాత్రం మిగతా సందర్భంలో రాజకీయాలు చేసే ఉద్దేశం మాకు లేదు. రాష్ట్రం చాలా దీనమైన స్థితిలో ఆర్థికంగా చితికిపోయింది. అన్ని రకాలుగా చాలా ఇబ్బందులైన వాతావరణం ఉన్నది కాబట్టి అవన్నీ సవరించుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ముందు పోతుంది. కేంద్రమేమో సహకారం ఉంది. ఇప్పుడు ఇలా చెప్తున్నారు 1000 కోట్లు ఇచ్చిన, ఎక్కడ 1000 కోట్లు ఇచ్చినో మరి తెలంగాణకు 1000 కోట్లు ఇస్తే తెలంగాణ పరిస్థితి ఎందుకు ఇంత అధ్వానం ఉంటుందో. మీరు బీహార్కి ఇచ్చారు, ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి 59,000 కోట్లు ఇచ్చారు, మకానా పోర్ట్ ఇచ్చారు, ఈ భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇచ్చారు, ఎయిర్పోర్ట్ విస్తరణ నిధులు ఇచ్చారు. మొన్న వరల్డ్ బ్యాంక్ సంబంధించిన 14,000 కోట్ల రూపాయలు కూడా బీహార్కి ఇచ్చారు. ఎందుకు? మీరు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి బీహార్ లో గెలవాలి కాబట్టి బీహార్ లో మీరు తప్పుడు మార్గంలో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. వాళ్ళు ఉచితాలకు వ్యతిరేకంగా ఉన్నారు. కర్ణాటకలో విపరీతం ఉచితాలు, బీహార్ లో, కర్ణాటకలో ఉచితాలకు వ్యతిరేకంగా ఉన్న భారతీయ జనతా పార్టీ ఢిల్లీకి పోతే విపరీతం ఉచితాలు, మధ్యప్రదేశ్ లో ఉచితాలు, మహారాష్ట్రలో ఉచితాలు, ఢిల్లీలో, బీహార్ లో. అదే కాకుండా ఇక్కడ సంబంధించి వచ్చినప్పుడు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అది ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ఇటు ఉచితాలు కావచ్చు,
ఆ 10,000 రూపాయలకు సంబంధించి మహిళలకు సంబంధించిన పథకం విపరీతంగా ప్రధానంగా కానీ చరణ్ గారు అంటే 42% రిజర్వేషన్లు భారతీయ జనతా పార్టీ డెవలప్మెంట్ మీద ఓట్లకు పోతా ఉంటే ఓట్లకు రాదే. 42% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలని మీరు ప్రయత్నం చేశారు, కానీ అది కుదరలేదు. కాకపోతే చట్టబద్ధంగా కాకపోతే పార్టీ కానీ పార్టీ పరంగా ఇవ్వాలని మీరు నిర్ణయించారు, కానీ పార్టీ పరంగా దయచేసి ఎక్కడ కూడా పార్టీ పరంగా ఇవ్వాలని ఇస్తాడో నిర్ణయం తీసుకోలేదు. ఏ విధంగా ముందుకు పోతే బాగుంటది, ఎందుకంటే మేడారం జాతర వస్తా ఉంది, మధ్యలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అదే కాకుండా నవంబర్ చివరికి వచ్చాము, డిసెంబర్ లో తప్ప తర్వాత పెట్టలేము. అదే కాకుండా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదు. అదే కాకుండా ఏ విధంగా ముందుకు పోతే బాగుంటది. అదే కాకుండా డిసెంబర్ 3వ తారీఖు నాడు హైకోర్టులో కూడా కేసు మళ్ళీ చట్టబద్ధంగా అమలు అవ్వట్లేదు, పార్టీ పరంగా మీరు నిర్ణయం తీసుకోలేదు. మరి ఏ విధంగా వెళ్ళాలనుకుంటున్నారు? ఈ కేబినెట్ లో నిర్ణయం తర్వాతనే వాస్తవ విషయాలను బయటకు వస్తాయి. అదే కాకుండా ఇప్పుడు ఇంకోటి హైకోర్టులో కేసు కాబట్టి కేసు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా హైకోర్టు నోటీస్ ఇచ్చింది. అదే కాకుండా కేసులో ఇంప్లీడ్ అయిన నాకు కూడా నోటీస్ ఇచ్చారు. డిసెంబర్ 3 నుంచి హైకోర్టులో వాదనలు లేనబోతా ఉంది కాబట్టి ఖచ్చితంగా వాదనలు ఏంటి, అదే కాకుండా గతంలో జడ్జిమెంట్ లేదు, మరి హైకోర్టు ఏ విధమైన జడ్జిమెంట్ ఇస్తుంది, ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా హైకోర్టులో తెలుసుకోవాలని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేయాల్సినటువంటి అన్ని ప్రక్రియలు పూర్తి చేసింది. కాబట్టి ఏ విధంగా ముందుకు పోతే తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు, గ్రామాలకు నిధులు కూడా ఇప్పటివరకు ఆగిపోయిన 2 సంవత్సరాల నుంచి ఎలక్షన్ నిర్వహించకపోవడం మూలంగా. కాబట్టి ఇవన్నీ ఎట్లా ముందుకు పోతే బాగుంటుంది, ఏ విధంగా ముందుకు పోదాం అని చెప్పేసి కేబినెట్ లో చర్చిస్తా ఉన్నారు. ప్రధానంగా అందశ్రీ గారు కావచ్చు, గిరివర్కర్లు కావచ్చు, ఈ 2 అంశాలే ప్రధానంగా ఉండబోతా ఉన్నాయి. కాకపోతే 3వ అంశంగా ఖచ్చితంగా స్థానిక ఎన్నికలు కూడా పెడతామని చెప్పేసి గతంలో మనం మాట ఇచ్చినాం. కాబట్టి అది ఏ విధంగా ముందుకు పోవాలా, హైకోర్టు మాట ఇచ్చారు. ఇక్కడ హైకోర్టు ప్రజలకు కాదు, హైకోర్టు కూడా మాట ఇచ్చినాం. 4 వారాల్లో ఎలక్షన్ నిర్వహిస్తామని చెప్పినాం గతంలో. నవంబర్ చివరి వరకు అన్నాం, ఇప్పుడు మళ్ళీ నవంబర్ కూడా అయిపోతా ఉంది. కాబట్టి ఏ విధంగా హైకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేయాలి, కాబట్టి దాన్ని కూడా ప్రధానంగా చర్చించి హైకోర్టు కూడా అఫిడవిట్ దాఖలు చేయాలి. అదే కాకుండా డిసెంబర్ 3 నుంచి ఆర్గ్యుమెంట్ కూడా ప్రారంభం కాబోతా ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత మాత్రమే ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి ఎక్కడ కూడా బీసీల అంశం విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయలే. బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు కల్పించే ప్రయత్నాలు ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయకుండా అన్ని పార్టీలు కలుపుకుంటూ ముందుకు పోయే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే కావచ్చు, పార్లమెంట్ లో కావచ్చు, రకరకాల ఏ వేదికల ద్వారా అయితే ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తే లాభం జరుగుతూ ఆ వేదికలన్నీ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. కాబట్టి ఆ దిశగా అడుగులు పడతా ఉన్నాయి. పల్లెరావు గారు, సందీప్ అంటే చట్టబద్ధంగా అమలు కాకపోయినా కూడా ఒకవేళ పార్టీ పరంగా కూడా ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ అది కూడా ఇప్పుడు ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నారు. మొత్తం మీద బీసీలకు న్యాయం చేసే విధంగానే మేము ముందుకెళ్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది. ఏం చెప్తారు? ఇప్పుడు సందీప్ గారు సోదరుడు ఇప్పుడు కౌశిక్ చరణ్ గారు మాట్లాడారు, సంతోషం. కానీ విషయం ఏంటంటే చట్టబద్ధంగా ఎట్లా సాధ్యమవుతుంది అన్న దాని మీద అందరికీ స్పష్టత ఉంది. స్పష్టత లేక ఎవ్వరం లేదు, కాంగ్రెస్ పార్టీతో సహా ప్యానల్ ఉన్న మీకు కానీ మిత్రులు కానీ అందరికి ఉన్నది. దానికి హైకోర్టు లేవనెత్తింది ఏంది, సుప్రీంకోర్టు లేవనెత్తింది ఏంది, అది ఏం జరుగుతుంది అన్నది అది అవి ప్రశ్నించకముందే, అవి ఎత్తి చూపకముందే తెలుసు. జీవో 9 కొట్టేసి అంటే ఇప్పటికీ మనకు చట్టబద్ధంగా 9% జీవో 9 కొట్టేసింది. కాబట్టి 42% రిజర్వేషన్లు కల్పించడం అనేది ఇంకా సాధ్యం కాదు. అది జరగాలంటే ఏంటంటే అంతిమంగా రాజ్యాంగ సవరణ ద్వారా, పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ ద్వారా 9th షెడ్యూల్ చేస్తే తప్ప అది సాధ్యం కాదు, అది క్లియర్. ఆ పని చేయాలంటే వీళ్ళు రాజకీయం తప్ప మాట్లాడితే వెంటనే ఎదురుదాడి చేసి ఇరుపడితే మాట్లాడటము, అపస్య చేయడము అని చెప్పేసి నేను చాలా స్పష్టంగా చెప్పినా, నేను మళ్ళీ చెప్పాను, రాజకీయ విమర్శ కూడా చేయాలని చేయాలి ఈ విషయంలో. ఎందుకు అంటే ఇవాళ రేపు డిసెంబర్ 1వ తారీఖు నుంచి పార్లమెంట్ జరుగుతున్నది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా చాలా స్పష్టంగా చెప్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ఈ రిజర్వేషన్లకు సంబంధించి ప్రధానమంత్రి గారిని కానీ రాష్ట్రపతి గారిని కానీ కలిసి మనం విజ్ఞప్తి చేసింది లేదు. అది ఇక మళ్ళీ ఇంకోటి మాట్లాడటానికి ఇవాళ కనీసం, ఎందుకంటే అఖిలపక్షం అనేది కూడా అందుకే, అఖిలపక్షం అనేది అందుకే ఒక ముఖ్యమంత్రి గారి అధ్యక్షతనే అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి. రైట్ ఓకే రైట్, మీ దగ్గరకు వస్తున్నారు. రైట్ జరం గారు, చట్టపరంగా ఈ రిజర్వేషన్లు సాధ్యం కాలేదు, కానీ ప్రభుత్వ పరంగా ఇస్తే మేము తీసుకోమని చెప్పేసి
బీసీ జేఏసీ నేతలు అంటున్నారు. అంటే ఇది ఎక్కడికి దారి తీసే అవకాశాలు ఉన్నాయంటారు? అంటే ఒకటి సందీప్, యాక్చువల్గా ఏంటంటే మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, ఇది కాంగ్రెస్ ఎప్పుడైతే దీన్ని రిజర్వేషన్లు చెయ్యాలి, దీనికి చట్టపరమైన దీనికి ఒక భద్రత కల్పించాలి అనే అంశానికి వచ్చినప్పుడు ఇది ఎందుకు మనం అప్పుడు టెస్ట్ మోనీగా తమిళనాడు చేసుకోం. తమిళనాడులో జయలలిత గారికి పివి నరసింహారావు గారికి జయలలిత సపోర్ట్ రిక్వైర్మెంట్ ఉండేసి ఆ నేపథ్యం లోపల ఇక్కడ స్టేట్ ఈవెన్ కరుణానిధి గారు కూడా బీసీ రిజర్వేషన్స్ కి చట్టబద్ధత కావాలని చెప్పేసి దాన్ని 9th షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి రాష్ట్రం మొత్తం ఒక్కొక్క తాటి మీదకి వచ్చేసి అప్పుడు చేసిన కోఆపరేషన్ లో భాగంగా విత్ ఇన్ ద 3 months లో జరిగిన ప్రక్రియ. దాన్ని ఎందుకంటే కాంగ్రెస్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి అప్పుడు ఒక అభద్రతా భావంతో కాంగ్రెస్ ఉన్నది, అప్పుడు కాంగ్రెస్ చేయగలిగింది. సో తమిళనాడుకు బెనిఫిషియరీగా ఉన్నదో అది బెనిఫిట్ అయింది. అదే విధానాన్ని ప్రతిసారి కొనసాగుతుందా అంటే ఇప్పుడు బీజేపీకి రిక్వైర్మెంట్ లేదు, కాంగ్రెస్ చెప్తే చెయ్యదు. ఎందుకంటే ప్రధానమైన వాళ్ళకు అపోనెంట్ పార్టీ కాంగ్రెసే కాబట్టి కాంగ్రెస్ ఇక్కడ చేసినంత మాత్రాన ఏదో కులగణన చేశాము, మేము బీసీలను తీసుకొచ్చేసి మీ చేతికి అప్పగిస్తాం, మీరు 9th షెడ్యూల్లో చేర్చమంటే చేర్చదు. ఎందుకంటే వీళ్ళు కులగణన చేస్తే వీళ్ళకు మాత్రమే కాంగ్రెస్ కి ఆ బెనిఫిట్ పోతుంది కాబట్టి బీజేపీ దాన్ని యాక్సెప్ట్ చేసి చెయ్యదు. వెరీ సింపుల్. చెయ్యకున్నా కాంగ్రెస్ ఎందుకు మరి ఇంత దాన్ని నెత్తిన పెట్టుకుంది అంటే ఇది కులగణన చేసి మనము ఒకవేళ గనక చట్టం చేయకపోతే బీజేపీని నిందించవచ్చు, ఒకవేళ కలిసి రాకపోతే బీఆర్ఎస్ ను నిందించవచ్చు, రాజకీయంగా మనము ఇక్కడ బాగుపడవచ్చు, రాజకీయంగా మనకు ప్రొటెస్ట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో కాంగ్రెస్ కు ఒక రాజకీయ ఎత్తుగడ ఉన్నది. రాజకీయ పార్టీలకు సంబంధించిన ఎత్తుగడలు కామనే గాని ఇక్కడ అనాలోచితమైన ఎత్తుగడ ఇది. జనరల్ గా ఎత్తుగడలు ఉండాలి, డౌట్ లేదు, కంపల్సరీ రాజకీయ పార్టీలకు ఎత్తుగడలు ఉండాలి. కానీ ఇది అనాలోచితమైన ఎత్తుగడ, అన్సైంటిఫికల్ ఎత్తుగడ. ఇది ఎక్కడ కూడా ఈరోజు 10th క్లాస్ పిల్లోని అడిగినా కూడా బీసీ రిజర్వేషన్ ఎందుకు జరగట్లేదంటే అన్న ఇది 9th షెడ్యూల్లో పెట్టట్లేదు అంటే వాళ్ళకు కూడా అంత అవేర్ అయిపోయారు, పెట్టట్లేదంట కదా, ఇది కాదంట కదా అని చెప్పండి. అంటే ఇది కామన్. దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి అంటే మేము పార్టీ ద్వారా మీరైతే అందరు ఇస్తారు. అప్పుడు అందరిచ్చినంత మాత్రాన ఇది చట్టం కాదు కదా. ఇక్కడ మనం మొదటి నుంచి ఏం చెప్తుంది, దీనికి చట్టభద్రత కావాలి. మీరు చేసే ఏదైతే జియో నెంబర్ 9th ఏదైతే ఉందో ఆ 9th షెడ్యూల్లో చేర్చకపోతే ఉపయోగం లేదు. అంటే చట్టాల ద్వారా జీవోలు రావాలి కానీ జీవోల ద్వారా చట్టాలు పుట్టవు అనే విషయాన్ని నేను చాలా క్లియర్ గా చెప్పాను. 9th జియో నెంబర్ 9 పట్టుకొచ్చేస్తే 9th షెడ్యూల్ చట్టం ఎందుకు చేస్తారు? చట్టం చేస్తే జీవో పట్టుకొస్తారు కానీ. అంటే ఇది వాళ్ళకు కాంగ్రెస్ లో ఉండే సో కురుర్దులకు తెలియదా, ఇప్పుడు రేవంత్ తెలియదా అంటే అందరికి తెలుసు. కాకపోతే ఇక్కడ పిచ్చోళ్ళు బీసీలు ఉన్నారు అనుకుంటున్నారు, అదొక్కటే ఈ అతి తెలివితేటలు. ఈరోజు బీసీలు పిచ్చోళ్ళు కాదు, మీరు అనుకున్నంత తెలివి తక్కువ లేరు. విద్య ఉంది, ఈరోజు విజ్ఞానం ఉన్నది, వాళ్ళకు ఆరోగ్యకరమైన ఆలోచన ఉన్నది. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా కొట్లాడిన బిడ్డలు ఎస్సీలు కానీ బీసీలు కానీ. మరి ఈరోజు నువ్వు తీసుకొచ్చేసి ఎవరిని బఫున్లు చేయాలనుకుంటున్నావు? మీరు తప్ప ఇక్కడ మీరే కదా దెబ్బపడింది, ఇక్కడ ఎవరు. మరి ఇది ఎందుకు దానిపైన మొన్న జూబ్లీ సెలక్షన్ మీద లేదంటే ఇది పూర్తిగా నవీన్ విజయంగానే చూస్తున్నాం మనం. నేను అదే చెప్పాను, బీసీలకు టికెట్ ఇచ్చి గెలిపించుకున్న అన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది ఒక బీసీ బిడ్డ విజయం. ఇది నేను అదే చెప్తున్నాను, నవీన్ యాదవ్ విజయం, ఒక బీసీ బిడ్డ విజయము. నేను ఇంకొక విషయం కూడా చెప్తాను, నేను ఏదో ముఖస్థుతి కోసం కాదు, నేను చరణ్ కూడా చాలా సార్లు ఒక అన్నగా నేను మందలించాను డిస్కషన్ లో. చరణ్ నవీన్ కోసము విపరీతంగా కష్టపడ్డాడు, విపరీతమైన కష్టపడ్డాడు. దానికి నవీన్ కోసమా పార్టీ కోసమా పర్సనల్ గా నవీన్ కుండే చరణ్ కుండే రిలేషన్ పార్టీ కోసం ఎట్లాగో పనిచేయాల్సింది, డౌట్ లేదు. పార్టీలో ఉన్న వాళ్ళంతా వచ్చి నవీన్ కోసం పనిచేయలేదు కదా. ఇక్కడ చరణ్ చాలా ఉన్నతంగా ఎదుర్కోగలిగిండు, చాలా గ్రౌండ్ రియాలిటీలో వెళ్ళి పనిచేశాడు. ఎందుకంటే జేబీ ఆర్గనైజేషన్ మా టీములు వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు అన్న ఎక్కడన్నా చరణ్ అన్న కనిపిస్తున్నా అని చెప్పేవాళ్ళు మాకు. అంటే మేము అట్లా ఉండాలి. ఈరోజు బీసీలను గెలిపించుకోవడం కోసము ఇంకొక బీసీ బిడ్డ పనిచేయడం అనేది అభినందిద్దాం. రేపు మా పల్లెరావి కావచ్చు, మా రవి కావచ్చు, లేకపోతే మా చరణ్ కావచ్చు, ఎవరమైనా మేము దాన్ని కోరుకుంటాం.
బీసీలకు డిఫరెంట్ గా రాజ్యాధికారం రావాలి, ఎస్సీలకు రాజ్యాధికారం రావాలని. కానీ ఇది ఒక కుట్రపూరితమైన దాన్ని రేవంత్ పట్టుకొచ్చేసి ఇది బీసీల మీద దుద్దేసి ఇది తప్పు మాది కాదు అనే దాన్ని చెప్పడం కోసం ప్రయత్నం. అది 100% తప్పదు. అట్లా కాదు. ఇది మేమందరం కూడా చదువుకున్న వాళ్ళము, మాకు వినయం ఉంది, విధేయత ఉంది, విజ్ఞానం ఉంది. అది ఎవడి సొత్తు కాదు. మేము దాన్ని ఆలోచించగలము, అనర్గళంగా మాట్లాడగలము, గంటలు కాదు రోజుల తరబడి కూడా మాట్లాడగలము బీసీలము ఎస్సీలము. కానీ దీన్ని ఈ రోజు ఏం చేసిందంటే కొంత కుట్రపూరితమైన చర్యనే తప్ప ఇది బీసీల మీద ప్రేమ ఉండి కాంగ్రెస్ ఏం చేయలేదు. చేయాలన్న ఆలోచన కనుక మీకు ఉన్నట్టు అవుతే మీరు ఫస్ట్ తెలంగాణ లోపల బీసీలకు దీనికి ఆల్టర్నేట్ గా ఏం చేస్తారు చట్టపరమైన అంశాల లోపల ఆలోచించండి. నేను చాలా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. బీసీ లోపల అనే ఒక్క నిమిషం సందీప్, బీసీ లోపల ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ బిడ్డలు చాలా మంది ఉన్నారు. వాళ్లకు మీరు స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ ని క్రియేట్ చేయండి, ఇవ్వండి. దానికి దీనికి సంబంధం లేదు కదా. అంటే కొంతలో కొంత మీ పాపాన్ని కడుక్కోవడం కోసం నేను చెప్పాడు. ఎస్సీ స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ ఉంది, అది ఎస్సీలకే వచ్చేటట్టు చేయండి. కానీ ఈ రోజు ఇవన్నీ బీసీ కార్పొరేషన్లు, ఎస్సీ కార్పొరేషన్లు పేర్లు పెట్టేసి మళ్ళీ దోపిడీకి మాత్రం మళ్ళీ కొంతమంది నాయకుల చేతులకు వెళ్ళిపోతుంది. అది కాకుండా నీతివంతమైన పంపిణీలు కనుక జరిగినట్టు అవుతే కొంతలో కొంత మీ పాపం పోతుంది అనేది నా సజెషన్ మాత్రమే. తర్వాత మీ ఇష్టం. రైట్ శంకరుల రవికుమార్ గారు, మీరు కంక్లూడ్ ఇవ్వరా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ బీసీల పట్ల రిజర్వేషన్ కి సంబంధించి ఏదో కాడిని మధ్యలోనే వదిలేసి ఇప్పుడు నాకు వదిలేస్తారు 100%. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ లో గెలిచింది కదా, గెలిచిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు, దాన్ని సరే ఎట్లా కొంచెం పార్టీ పుంజుకుందన్న ఒక ఉద్దేశంతో దాన్ని వదిలేసి పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నది. ఇది స్పష్టంగా కనిపిస్తున్నది. దాంతో పాటు తర్వాత రావాల్సినటువంటి ఈ మేయర్ ఎలక్షన్స్ కి సంబంధించి హైదరాబాద్ జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎలక్షన్ కి సంబంధించి కూడా దాని కూడా ముందుకు వెళ్లే మనకు అవకాశం కనిపిస్తున్నది. అది స్థానిక సంస్థల రిజల్ట్స్ ని బట్టి ఉంటది. కానీ మేము కాంగ్రెస్ పార్టీని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఎన్నిసార్లు ఇంతకుముందు ప్రస్తావించారు, ఎన్నిసార్లు మీరు రాష్ట్రపతిని పోయి కలిశారు, ఎన్నిసార్లు మీరు పోయి ప్రధానమంత్రిని కలిశారు, ఎన్నిసార్లు పోయి కేంద్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలను, వాళ్ళ ఎంపీలను లేదా వాళ్ళని సపోర్ట్ చేయమని చెప్పేసి ఎన్నిసార్లు కోరారు. ఎక్కడెక్కడ మీరు ఈ యొక్క పార్లమెంట్ లో ఈ ప్రైవేట్ బిల్లు ద్వారానో లేకపోతే సొంత బిల్లు ద్వారానో మీరు ఈ బీసీ బిల్లుని బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనేది ఎన్నిసార్లు మీరు ప్రతిపాదించారు పార్లమెంట్ లో. ఇవన్నీ ఏమీ జరగలేదండి, ఇవన్నీ ఏం జరగలేదు. దాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి తెలుస్తున్నది. ఊరికే రాజకీయాల కోసము బీసీ వాదాన్ని వాడుకొని పార్టీని ఏదో రాజకీయంగా గెలిపించుకోవాలనో రాజకీయంగా తను బాగుపడాలనో ఆలోచిస్తే బీసీలో అంతా కూడా తెలియలేనని అనుకుంటారో నాకు అర్థం కాదు. అన్ని తెలుస్తాయి. నేను ఒకటే విషయం చెప్తున్నా, వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. బీసీలకు రిజర్వేషన్ పట్ల వీళ్ళకి చిత్తశుద్ధి లేదు, వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం కూడా లేదు. ఒకటి. రెండోది, నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే బీసీల పట్ల వీళ్ళకి అంత ప్రేమ ఉంటే, బీసీల అభివృద్ధి కోసం మిగతా వాటి కోసం ఉంటే వీళ్ళు బీసీలకు సంబంధించి 2 సంవత్సరాలు ఏం చేశారో చెప్పండి. అరే ఆయన 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది ఇప్పటి వరకు 2 సంవత్సరాలు. 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసి బీసీలకు ఎన్ని వేల కోట్ల రూపాయలు కేటాయించి చెప్పండి. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారము వీళ్ళు 20,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి చొప్పున ఇప్పటికీ 40,000 కోట్ల రూపాయలు బీసీల బాగు కోసం ఖర్చు చేయాలి. ఇంతవరకు ఎంత పెట్టిండు? 3,000 కోట్లు పెట్టిండు మన బడ్జెట్ లా. ఏమనుకుంటున్నారండి? తమాషాలా? అరే పోనీ ఇది కాకుండా పోనీ బడ్జెట్ లేదనుకుందాం, కానీ అప్పు తెచ్చిన డబ్బన్నా ఖర్చు చేయాలి కదా. బీసీల పైన అంత ప్రేమ ఉంటే బీసీల పైన పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు, కేంద్రంతో కొట్లాడుతామంటున్నాడు, సుప్రీంకోర్టు దాకా పోతున్నాడు. అరే నాయన నువ్వు 1,50,000 కోట్లు అప్పు తెచ్చి దేనికి ఖర్చు చేసినావు? బీసీల కోసం 1 రూపాయన ఖర్చు చేసినావా? అసలు ఏం చేసినావు బీసీల కోసం ఈ రాష్ట్రంలో ఇప్పుడు చెప్పు. అది చెప్పరు, అది మాట్లాడరు. ఏమంటే మూసీ కావాలంట, మూసీ. అరే మూసీకి 150 కోట్ల రూపాయలు కేవలం డిపిఆర్ కోసమే పంపించారు. అరే మూసీ పైన ఉన్న శ్రద్ధ బీసీల బాగు కోసం మీకు లేదు కదా, మీ ప్రభుత్వానికి లేదు కదా. అరే ఫ్యూచర్ సిటీ పైన ఉన్న శ్రద్ధ బీసీల యొక్క పిల్లల చదువు కోసం మీకు లేదు కదా. అరే ఎందుకంటే నాకు అర్థం కాదు. మళ్ళీ అన్ని తమాషాలు ఎందుకు? ప్రజలకి ఇవన్నీ విషయాలు అర్థం కావా? నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా. ఏమండి, 1,50,000 కోట్ల అప్పు తెచ్చింది నిజమా కాదా? ఒకటి.
ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ల కోసము 3,000 కోట్ల రూపాయల కేంద్రం నిధులు ఆగిపోయినాయన్న వాస్తవం, అది వాస్తవమా కాదా? సర్పంచ్లకు ఇంతవరకు బిల్లులు ఇవ్వలేదన్న విషయం వాస్తవమా కాదా? అది కూడా నిజమే. ఇంకా మీకు బీసీల పట్ల ఇంకా చిత్తశుద్ధి లేదనేది నిరూపించడానికి ఇంకా కొన్ని ఉదాహరణలు చెప్తాను మీకు. బీసీ పిల్లలు అత్యధికంగా బీసీ పిల్లలు కాలేజీలు చదువుకుంటూ ఫీజు రియంబర్స్మెంట్ కోసము వెయిట్ చూస్తూ ఫీజు రియంబర్స్మెంట్ రాక వాళ్ళ చదువులు మధ్యలో ఆపేసినటువంటి పరిస్థితి. 8,000 కోట్ల రూపాయలు మీరు కొంచెం రిలీజ్ చేసుకుంటూ కాలేజీలు బంద్ పెట్టి చదువులు బంద్ పెట్టి బీసీ పిల్లలు ఏం కావాలనుకుంటున్నారండి? దాని గురించి ఆలోచించారు. పోనీ అత్యధికంగా వైద్యం కోసము ఆరోగ్యశ్రీని వాడుకుంటారు, ఆరోగ్యశ్రీని బంద్ పెట్టిరు, ఆరోగ్యశ్రీని కూడా బంద్ పెట్టిరు. ఎక్కడండి ఎక్కడ అసలు బీసీల పట్ల ప్రేమ ఉంది? కేవలము తన కుర్చీని కాపాడుకోవడానికి కేంద్రంలో వాళ్ళ యొక్క కేంద్ర పార్టీకి రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి బ్యాగ్లు మోయడానికి మాత్రమే రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా బీసీల పట్ల బీసీల బాగు కోసము బీసీలతో కలిసి వాళ్ళతో కలిసి వాళ్ళతో చిత్తశుద్ధితో పనిచేస్తున్న దాఖలాలు ఎక్కడ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పట్ల కనిపిస్తలేదు. ఇది వాస్తవము, ఇది నమ్మాలి. తెలంగాణ ప్రజలందరూ కూడా ఇది నమ్మాలి. నేను ఇంకొక విషయం కూడా చాలా స్పష్టంగా నేను సబ్మిట్ చేయదలుచుకున్నాను. ఏమండి, నిజంగానే స్థానిక సంస్థల ఎలక్షన్లు మీరు నిర్వహించాలనుకోండి, స్థానిక సంస్థల ఎలక్షన్లు మీరు నిర్వహించాలనుకుంటే ఎంతమంది అయితే మీ బీసీ మంత్రులు ఉన్నారో, బీసీ మంత్రులు ఎంతమంది ఉన్నారండి, ఎన్ని ఉండాలా, ఎంతమంది ఉన్నారండి, ఆ బీసీ మంత్రులతో చెప్పించండి. ఒకవేళ మీరు బీసీ మంత్రులతో చెప్పించండి, ఎస్ మాకు క్యాబినెట్ లో న్యాయం జరిగింది, బీసీలకు న్యాయం జరిగిందని చెప్పేసి చెప్పించండి మీ బీసీ మంత్రులతో. చెప్పండి, బీసీలకు క్యాబినెట్ లో న్యాయం జరిగింది, స్థానిక సంస్థల ఎలక్షన్ లో కూడా మాకు న్యాయం జరుగుతుంది నమ్మకం ఉన్నది అని చెప్పేసి మీ మంత్రులు కొండా సురేఖ గారిన వాకిటి శ్రీహరి గారిన వచ్చి స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పండి. వచ్చి మీడియా సమావేశాల్లో వచ్చి ఒక చిన్న పాయింట్ చెప్తా. ఎవరంటే బీసీ మంత్రులతో మీడియా సమావేశం పెట్టిస్తారు స్థానిక సంస్థల పట్ల. బీసీ మంత్రులతో ఈ విషయం చెప్పించండి అంటున్నా. కేబినెట్ లో మాకు న్యాయం జరిగింది, మాకు మంచిగా నిధులు విడుదల అవుతున్నాయి, మేము డెవలప్మెంట్ కార్యక్రమం చేసుకోగలుగుతున్నాము, బీసీ మంత్రుల పట్ల ఎక్కడ కూడా వివక్ష లేదు, మాకు మిగతా మంత్రులతో సమానంగా మాకు డిపార్ట్మెంట్లు కేటాయించారు, మా ఫైల్స్ అన్ని కూడా క్లియర్ అవుతున్నాయి, మా నియోజకవర్గాల్లో మేము అనుకున్న పనులన్నీ చేయగలుగుతున్నాం అని చెప్పేసి ఈ బీసీ మంత్రులను చెప్పండి. చెప్పలేదు, న్యాయం జరగలేదు కాబట్టి చెప్పలేదు. కానీ స్థానిక సంస్థల రిజర్వేషన్ల గురించి మాట్లాడతారు, బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడతారు. ఇవన్నీ వచ్చి బీసీ మంత్రులను మాత్రం పావులాగా వాడుకుంటారు. వినిపిస్తుంది, చెప్పండి. వినిపిస్తుంది. ఒకటి అండి, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి తక్షణమే అఖిల పక్షాన్ని తీసుకోవాలి, ప్రధానమంత్రి అధికారాలు. దాన్ని అదొక భాగం. ఎందుకంటే దానివల్ల మనం చేయాల్సినటువంటి ప్రయత్నం చేయకుండానే అందరినీ బదనాం చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. అక్కడికి పోయిన తర్వాత బీజేపీ వైఖరి బయటపడుతుంది. రేపు 1వ తారీఖు నుంచి పార్లమెంట్ ఉన్నది, మేము సంపూర్ణంగా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు రాజ్యసభలో 4 ఎంపీలు ఉన్నారు, సంపూర్ణంగా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అఖిల పక్షంలో మా పార్టీ ముఖ్య నాయకత్వం కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాం, వస్తాము. అఖిల పక్షం ఏర్పాటు చేస్తే కేసీఆర్ గారు వస్తారా అన్నది ఇక్కడ ప్రశ్న కాంగ్రెస్ వాళ్ళకి. రవికుమార్ గారు, అఖిల పక్షం ఏర్పాటు చేస్తే కేసీఆర్ గారు వస్తారని ఒక ప్రశ్న. సందీప్ గారు, మా పార్టీ ప్రధాన నాయకత్వము, దానికి సంబంధించి ప్రధాన నాయకత్వం తప్పనిసరిగా రావాల్సినటువంటి వాళ్ళు వస్తారు. ఎవరు వస్తారు ఏమంటే మా పార్టీ నిర్ణయిస్తుంది. అఖిల పక్షం అనేది ఒక పార్టీకి సంబంధించినటువంటి ఒక ముఖ్య నాయకత్వం అనేది ఉంటుంది, కంపోజిషన్ గా పోతుంది. అది పోవటం వల్ల ప్రధానమంత్రి గారిని మన తరఫు నుంచి అప్పీలే చేయలేదండి ఇప్పటి వరకు. ఇప్పుడు మన తరఫు నుంచి అప్పీలే చేయలేదు. మన ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు మన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో హైదరాబాద్ లో ఒక ఎమ్మెల్యే కూడా వచ్చి నన్ను కనీసం మాకు నియోజకవర్గ నిధులు కావాలని చెప్పేసి అడగలేదు, కాబట్టి ఏం చేయలేకపోయినామని చెప్పిండు. అంటే ఇప్పుడు మరి ఇది సేమ్ ముఖ్యమంత్రి గారు ఆ మాట అన్నదానికి కూడా ప్రధానమంత్రి గారు కూడా అది వర్తిస్తుంది కదా. అందుకే మన వైపు నుంచి గౌరవంగానా లేకపోతే రాజకీయ ఒత్తిడి అంటామా లేకపోతే రాజకీయ వ్యూహం అంటామా పోయి ప్రధానమంత్రి గారిని అఖిల పక్షంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంపూర్ణంగా అన్ని పక్షాలను మనం పోదాము, విజ్ఞప్తి తీసుకుపోవాలి. దానివల్ల బీజేపీ వైఖరి కూడా బయటపడుతుంది. అది ఒకటి, అది ఖచ్చితంగా. రెండవది, ఎన్నికలు అవసరమైతే స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదా వేసుకోవడం తప్పేం కాదు. చాలా సార్లు అనేక సంవత్సరాలు లేకుండా చేసింది. బీసీ రిజర్వేషన్లు చట్టబద్ధంగా లేకుండా ఎన్నికలు పోవటానికి వీలేదు, వద్దు.
అది మంచిది కాదు. ఖచ్చితంగా బీసీ సమాజాన్ని మీరు అది అగౌరవపరిచినట్టయితే, తక్కువ చేసినట్టయితే అప్పుడు బీసీ సమాజం విశ్వరూపంచు వస్తుంది. ఒకటి. రెండవది, మూడవది, ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్లు 42% ఒక భాగం అయితే, కామారెడ్డి డిక్లరేషన్లు ఇచ్చినటువంటి హామీలు ఇప్పుడు మిత్రుడు సోదరులు రవికుమార్ గారు కొన్ని విషయాలు చెప్పిండు. 20,000 సంవత్సరానికి బడ్జెట్ కానీ, వాటితో పాటు ఇంకా నేను ఏం చెప్పినారండి మీరు? ఇంకా చాలా ప్రధానంగా ఏం చెప్పినారు? సివిల్ కాంట్రాక్ట్లలో, మెయింటెనెన్స్ కాంట్రాక్ట్లలో 32% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పింది. అది అమలు చేయడానికి ఏముందండి? ఒక జీవో ఇస్తే సరిపోతుంది కదా, ఇవాళ క్యాబినెట్ లో నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది కదా, దానికి ఏ చట్టపరమైనటువంటి ఏ లీగల్ ఇష్యూస్ లేవు కదా, అది ఎందుకు చేయట్లేదు? అది చేయొచ్చు కదా. దానివల్ల కొన్ని వేల మంది బీసీ చిన్న కాంట్రాక్టర్లు పెట్టుబడులు లేక ఇంకోటి లేక వీళ్ళ ఈ అరాచక పెట్టుబడిదారుల నుంచి, కాంట్రాక్టర్ల నుంచి, ఒక మాఫియాటువంటి కాంట్రాక్టర్ల నుంచి ఈ బీసీ కాంట్రాక్టర్లు తట్టుకులు చిన్న అయిపోతున్నారు. అటువంటివి చాలా ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి. వాటన్నిటిని ఇవాళ కనీసం వాటి మీద దృష్టి పెట్టండి, వాటిని నెరవేర్చండి. ఈ 42% రిజర్వేషన్ల కంటేనేమో చట్టపరమైనటువంటి న్యాయపరమైన విభేదాలు ఉన్నాయి. ఇది సాధ్యం కాదా అన్నటువంటి దాన్ని తెలిసి కూడా ముందుకేసుకొని 2 సంవత్సరాల కాలం ఇంకా దాన్ని రచ్చ చేస్తున్నారు. వాటిని వెంటనే చేయాలి. బీసీలకు సంబంధించి ప్రధానమంత్రి గారు కావచ్చు, రాష్ట్రపతి గారిని అపాయింట్మెంట్ అంటే వారు ఇవ్వడం లేదు. చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే మీ నాయకత్వం మీరు రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చాలా స్పష్టంగా ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. మీరు స్వయంగా మీరు అపాయింట్మెంట్ తీసుకొని మీ నాయకత్వంలో కలిసినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని చెప్పి చాలా స్పష్టంగా మేము చెప్పింది కదా. ముఖ్యమంత్రి గారు వారే స్వయంగా ప్రెస్ మీట్ సమావేశంలో కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారు సూచించారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ అపాయింట్మెంట్ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీగా భారతీయ జనతా పార్టీ అపాయింట్మెంట్ తీసుకుని రామని చెప్తలేం. ఖచ్చితంగా వారి నాయకత్వంలో కలవడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ మాట్లాడుతూ వాళ్ళు బీసీ ప్రధానమంత్రి మరి 50 లక్షల కోట్ల బడ్జెట్ లో బీసీలకు ఎన్ని నిధులు ఇచ్చినా చెప్పాలి. భారతీయ 3% నిధులు ఇవ్వలే వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ 100 లక్షలు 200 లక్షల కోట్లు అప్పు చేసి నరేంద్ర మోడీ గారు 14 మంది ప్రధానులు ఎంత అప్పు చేసిరో ఒక్కడే నరేంద్ర మోడీ అన్ని లక్షల కోట్లు అప్పు చేసి బీసీలకి ఇక వాళ్ళే చేసినట్టు మాట్లాడితే ఎట్లయితుంది? ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున బీసీల మీద చర్చ జరిగిందంటే దాని కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం మూలంగా మాత్రమే బీసీల మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. జనగణలో కులగణం పెట్టమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తే మంత్రుల దగ్గర ధర్నా చేసి ఒత్తిడి చేసిన తర్వాత జనగణలో కులగణం చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకొని ఇప్పుడు నార్త్ స్టేట్ లో ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా కూడా మిగతా తర్వాత విస్తరిస్తామని చెప్పి చాలా స్పష్టంగా వారు ప్రకటించారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా బీసీలకు సంబంధించి ప్రతి అంశం విషయంలో ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయకుండా ఖచ్చితంగా ఒత్తిడి చేసే ప్రయత్నంలో ముందుకు పోతా ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు, అదే కాకుండా అదే రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ ఇప్పిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కలవడానికి సిద్ధంగా ఉంది. అదే కాకుండా అఖిల పక్షాన్ని తీసుకుపోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కావచ్చు, రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం మూలంగానే ఇప్పటివరకు కలవలేదు. ఖచ్చితంగా అఖిల పక్షాన్ని తీసుకుపోయే దాంట్లో ఎక్కడ కూడా శతభిషయాలు లేవు. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ బీసీలకు సంబంధించి అంశం విషయంలో ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయకుండా కులగండ కావచ్చు, అదే కాకుండా అసెంబ్లీలో బిల్లులు కావచ్చు, అదే కాకుండా ఆర్డినెన్స్ కావచ్చు, ఏదైనా కూడా చట్టం ప్రకారం మాత్రం ముందుకు పోయే ప్రయత్నం జరుగుతా ఉంది. ఖచ్చితంగా డిసెంబర్ 3వ తారీఖు నాడు హైకోర్టులో వాదనలు ప్రారంభమైన తర్వాత ఆ వాదనలు ఏం తేలిన తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతే ఖచ్చితంగా బీసీ సమాజాన్ని మేలు చేస్తాం. ఆ విధమైన నిర్ణయాలు తీసుకుందంటే ఎట్లా 80% వెనుకపోయే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సహకారం అందిస్తే కేంద్రంలో 9th షెడ్యూల్ పెట్టొద్దు, పార్లమెంట్ లో బిల్లు పాస్ చేయదు. ఎందుకంటే ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అధికార పక్షంగా భారతీయ జనతా పార్టీ సహకారం అందిస్తే ఎంత 5 నిమిషాల బిల్లు పాస్ అయిపోతుంది. కానీ బీసీ ప్రధానమంత్రి అంటారు, రాష్ట్రంలో ఒక మాట, కేంద్రంలో ఒక మాట భారతీయ జనతా పార్టీ మాట్లాడుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, అంతలో ఒకే మాట మాట్లాడుతా ఉంది. బీసీల రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నంలో ఎక్కడ కూడా చిన్న అవకాశాన్ని కూడా వృధా చేసుకుని ముందుకు పోతా ఉన్నాం. అమిత్ షా గారు జార్ఖండ్ లో మాట ఇచ్చిన రిజర్వేషన్లు 50% సీని ఎత్తేస్తామని చెప్పి అమిత్ షా గారు మాట ఇచ్చారు. RSS కేరళలో మాట ఇచ్చింది. కాబట్టి వాళ్ళ మాటను వాళ్ళు నిలుపుకోవాలా. మరి మేము కామారెడ్డిలో మాట ఇచ్చి మాట నిలుపుకునే ప్రయత్నం మేము ముందు పోతా ఉన్నాం. అమిత్ షా గారు జార్ఖండ్ ఓడిపోయింది కాబట్టి భారతీయ మాట నిలుపుకోదా? మరి మాట నిలుపుకోవాలి కదా. అమిత్ షా గారు కూడా కేంద్ర మంత్రిగా ఉన్నారు, వారు హోంశాఖ మంత్రిగా ఉన్నారు. అదే కాకుండా గతంలో భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో అధ్యక్షులుగా పనిచేసారు. 2వ నెంబర్ ప్రధానమంత్రి తర్వాత కీలక పాత్ర పోషించే అమిత్ షా గారు జార్ఖండ్ లో మాట ఇచ్చి వారు మాట నిలుపుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేయాలా. కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిన ప్రకారం మేము ముందుకు పోతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చినట్లయితే క్షణాల్లో బిల్లు పాస్ అవుతుంది. ఖచ్చితంగా దేశంలో బీసీ జనాభా అంతా కూడా మేలు ఎరిగే అవకాశం కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా
భారతీయ జనతా పార్టీ కూడా కలిసి రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా ఏదేమైనప్పుడు కూడా బీసీల సమయ అంశం విషయంలో ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయకుండా అన్ని పక్షాలు కలుపుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. రైట్, థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు, థ్యాంక్ యూ జయరామ్ గారు, పల్లె రవికుమార్ గారు, శంకరరావు రవికుమార్, థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మొత్తం మీద ఇవి ఈరోజు డిబేట్లోని అంశాలు. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చి.